నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులకు అనుగుణంగా మరింత బొగ్గు సరఫరాకు కార్యాచరణ. సింగరేణి జెన్కో సమన్వయ సమావేశంలో చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ప్రకటన. సింగరేణి వ్యాప్తంగా తాడిచెర్ల 2 బ్లాకు సాధన విజయోత్సవాలు. ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు, కార్మిక శ్రేణులు. సింగరేణి ఏరియాలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్ర. సింగరేణి భవిష్యత్తుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్న కేంద్ర మంత్రి. ఈ ఏడాది కూడా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమలు. అర్హులైన తెలంగాణ అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క అమర్లు ఇంధన శాఖ మరియు బొగ్గు శాఖల ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి సంస్థకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ కొత్త బ్లాకులు సాధించి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల మైనింగ్ లీజు లభించిన తాడిచెర్ల 2 బ్లాకుకు సంబంధించి నిర్ణీత కాలపరిమితిలో అన్ని అనుమతులు సాధించి యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త గనుల సాధనలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాని ప్రభావం ప్రస్తుతం సింగరేణిపై పడిందన్నారు. అయినప్పటికీ ఈ పరిస్థితిని ఒక సవాలుగా స్వీకరించి రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నాణ్యమైన బొగ్గును నిరంతరాయంగా సకాలంలో సరఫరా చేసేలా సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో టీజీఎస్ పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సింగరేణి జెన్కో డిస్కముల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, తెలంగాణ జెన్కో సిఎండి డాక్టర్ హరీష్లు ప్రస్తుత విద్యుత్ డిమాండు, బొగ్గు ఉత్పత్తి, రవాణా తదితర అంశాలపైన తమ తమ శాఖల ఉన్నతాధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ను శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ డిమాండ్, విద్యుత్ ఉత్పత్తి, తగినంత బొగ్గు సరఫరా అనే అంశాలపైన కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేస్తున్నామని, అయితే ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో మరింత ప్రాధాన్యత క్రమంలో ఇంకా ఎక్కువ బొగ్గును తెలంగాణ విద్యుత్ సంస్థలకు రవాణా చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అధికారుల్ని ఆదేశించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండు గణనీయంగా పెరిగిందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉండే విధంగా ఇరు సంస్థల సంబంధిత అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు. నిరంతరాయ బొగ్గు రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల్ని కూడా నియమిస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, అలాగే రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ ప్లాంట్ కోసం తాము ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 72% సరఫరా చేస్తున్నట్లు ఆయన వివరించారు. అయితే విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ విద్యుత్ కేంద్రాల అవసరాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే బొగ్గు నుంచి కొంత సర్దుబాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. బొగ్గు రవాణాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బొగ్గు ఉత్పత్తి, రైల్వే రేకుల లభ్యత, రోడ్డు రవాణా తదితర అంశాల్లో సింగరేణి జెన్కో అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఆయా ఏరియాల జనరల్ మేనేజర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా తెలంగాణ జెన్కో చైర్మన్ మరియు ఎండి డాక్టర్ హరీష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ జెన్కో థర్మల్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వల వివరాలను తెలిపారు. బొగ్గు రవాణాలో ఉన్న ఇబ్బందులపై స్థానిక ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పరిష్కరించేలా చూడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు శ్రీ ఎల్వి సూర్యనారాయణ, శ్రీ కె వెంకటేశ్వర్లు,
శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్‌మెంట్ శ్రీ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, జెన్‌కో డైరెక్టర్లు శ్రీ నాగ్య, శ్రీ రాజశేఖర్, శ్రీ బిచ్చన్న, శ్రీ లక్ష్మయ్య, శ్రీ శ్రీప్రకాష్ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు ప్రకటించిన గ్రేడుకు అనుగుణంగా నాణ్యమైన బొగ్గును నిరంతరాయంగా సరఫరా చేయటానికి సింగరేణి సంస్థ ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు ఏరియాల వారీగా ప్రత్యేక అధికారులను అనగా స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశాలు జారీ చేశారు. రానున్న 3 నెలల పాటు ఈ ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, గ్రేడ్ పరిరక్షణ, డిస్పాచ్, ఉత్పాదకత, పనితీరు మెరుగుదల, ఏరియాలు మరియు కార్పొరేట్ విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం, అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాల అమలును నిశ్చితంగా పర్యవేక్షించనున్నారు. డైరెక్టర్ ఆపరేషన్‌కు సత్తుపల్లి, ఇల్లందు ఏరియాలను, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్‌కు మణుగూరు, భూపాలపల్లి ఏరియాలు, డైరెక్టర్ ఫైనాన్స్‌కు బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలు, డైరెక్టర్ ఈ&ఎంకు ఆర్జీ1, ఆర్జీ3 ఏరియాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్‌మెంట్‌కు ఆర్జీ2, నైనీ ఏరియాలు, జనరల్ మేనేజర్ మార్కెటింగ్‌కు శ్రీరాంపూర్, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలను ప్రత్యేక అధికారులుగా కేటాయించారు. శనివారం సాయంత్రం సింగరేణి భవన్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలతో బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, గ్రేడ్ పరిరక్షణ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ బొగ్గు నాణ్యతే సంస్థకు గుర్తింపని, దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమన్నారు. ప్రకటించిన గ్రేడుకు అనుగుణంగా వినియోగదారులకు బొగ్గు సరఫరా జరిగేలా అన్ని ఏరియాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ ఎల్వి సూర్యనారాయణ, శ్రీ కె వెంకటేశ్వర్లు, శ్రీ ఎం తిరుమలరావు, శ్రీ బి వెంకన్న, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్‌మెంట్, ఇంకా శ్రీ తాడబోయిన శ్రీనివాస్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్, మార్కెటింగ్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు తాడిచెర్ల 2 బ్లాకుకు మైనింగ్ లీజుల అనుమతి కోసం ప్రత్యేక చొరవ చూపించారు. వీరి చొరవ ఫలించి ఇటీవల మైనింగ్ లీజు అనుమతులు మంజూరు కావడం జరిగింది. ఇది సింగరేణి సంస్థకు ఒక వరం లాంటిది. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలతో కూడిన వార్త మీకు ఇప్పుడు అందిస్తున్నాం. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకు సాధనపైన సింగరేణి వ్యాప్తంగా విజయోత్సవాలు అన్ని ఏరియాల్లో కొనసాగుతున్నాయి. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ నెల 15వ తేదీన తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకు సాధన విజయోత్సవం జరగ్గా దీనికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఈ&ఎం శ్రీ ఎం తిరుమలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సంస్థకు నూతన గనులు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం చొరవతో తాడిచెర్ల 2 గనిని కేటాయించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ బ్లాకు రావడం రాష్ట్ర ఇంధన భద్రతకు ఎంతో మేలు చేస్తుందన్నారు. దాదాపు 2,000 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని, మరో 3,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అనంతరం ఆయన కొత్తగా నిర్మిస్తున్న పవర్ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణపు పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఎఫ్డీజీ ప్రాజెక్టు పనులు కూడా ఆయన తనిఖీ చేశారు. నిర్ణీత సమయానికి 3వ యూనిట్ పనులు పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ చిరంజీవి, జనరల్ మేనేజర్ పీసీఎఫ్ శ్రీ మదన్ మోహన్, ఏజీఎం ఈ&ఎం సూర్యనారాయణ రాజు, ఇంకా అధికారులు వివి సుధాకర్ రెడ్డి, బి శ్రీధర్, గుర్తింపు కార్మిక సంఘం కార్యదర్శి సత్యనారాయణ, అధికారుల సంఘం బ్రాంచ్ కార్యదర్శి డి పంతుల, కొత్త ప్లాంట్ కోఆర్డినేటర్ ఎంవి వేణుగోపాల్, ఎస్పోర్టు డైరెక్టర్ కేశవరావు, పర్సనల్ విభాగం అధిపతి ఎస్వి రాజేశ్వరరావు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఇల్లెందు ఏరియాలో తాడిచెర్ల 2 బ్లాకు సాధన విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి సహకారం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అమలు ప్రత్యేక చొరవ, సంస్థ చైర్మన్ మరియు ఎండీ డైరెక్టర్ శ్రీ బుద్ధప్రకాష్ జ్యోతి సమర్థ నాయకత్వంలో తాడిచెర్ల 2 బ్లాక్ను సాధించడం జరిగిందన్నారు.
434 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా 300 మిలియన్ టన్నులు వెలికి తీసే సామర్థ్యం ఉందన్నారు. ఏడాదికి సుమారు 60 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, 45 సంవత్సరాల పాటు ఈ గని జీవితకాలం కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాసిన ప్రత్యేక లేఖను చదివి వినిపించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వి కృష్ణయ్యతో పాటు అధికారులు రామస్వామి, ఎంసీఆర్బి ప్రసాదరావు, అజ్మీరా తుకారాం, ప్రభాకర్, గుర్తింపు కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ సారయ్య, ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వర్లు, అధికారుల సంఘం నుంచి బోడా నాగేశ్వరరావు, ఇంకా ఇతర ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం ఏరియాలో జరిగిన తాడిచెర్ల 2 బ్లాకు సాధన విజయోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఏరియాలోని పీవీకే 5 ఇంక్లైన్ మరియు ఆర్సీహెచ్పిలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మాట్లాడుతూ సంస్థ పురోగతికి ప్రతి ఉద్యోగి సమిష్టిగా కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త గనులు సాధించబోతున్నామని, దానికి పునాదిగా ప్రతి ఒక్కరూ ఉత్పాదకత, ఉత్పత్తి పెంపుదలలో సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ ఎం షాలిమరాజు, వికేసీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎంవి నరసింహారావు, ఎస్ఓ2 జీఎం ఎం గోవిందరావు, ఇంకా అధికారులు ఎల్ తిరుపతి, రామ్ భరోసా మెహా, రవికిరణ్, వి రామకృష్ణ, మొక్కపాటి వెంకటేశ్వర్లు, షకీల్, యశస్వి, గుర్తింపు కార్మిక సంఘం నుంచి కార్యదర్శి బూకియా రమేష్, ఐఎన్టీసీ పిట్ కార్యదర్శి చిలక రాజయ్య, గని అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు. ఇదే విధంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా తాడిచెర్ల 2 బ్లాకు సాధన విజయోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఏరియాల జనరల్ మేనేజర్లు ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. తాడిచెర్ల 2 బ్లాకును ఏ విధంగా సాధించాము అనే విషయాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో అందరికీ మిఠాయిలను పంచిపెట్టారు. సింగరేణి సంస్థకు తాడిచెర్ల 2 బ్లాకు రావడం పట్ల కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజా పాలనకు తమ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి భరోసా యాత్రను నిర్వహించారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇటీవలనే తాడిచెర్ల 2 బ్లాకుకు మైనింగ్ లీజుల అనుమతి ఇవ్వడం జరిగిందని, మరికొన్ని బ్లాకులు కూడా మంజూరు చేసే ఉద్దేశం ఉందని ఆయన వెల్లడించారు. ఆయన పర్యటన విశేషాలు సంక్షిప్తంగా అందిస్తున్నాం. కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఇటీవల సింగరేణి వ్యాప్తంగా సింగరేణి భరోసా యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో ప్రధానంగా ఆయన తాడిచెర్ల 2 బ్లాకు అత్యంత విలువైన కోల్ బ్లాక్ అని, ఈ బ్లాక్ ద్వారా సుమారు 40 నుంచి 50 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, ఇది సింగరేణికి ఒక వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తాడిచెర్ల 2 బ్లాకు ఒక బాహుబలి బొగ్గు బ్లాకు అని ఆయన ప్రస్తావించారు. కొత్తగూడెంలో ఆయన సింగరేణి కార్మికులు, మేధావులతో సమావేశమై ప్రసంగించారు. సింగరేణి సంస్థకు కొత్త గనులు సాధించడంలో తాము పూర్తిగా సహకరిస్తామని, సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీతో తాను స్వయంగా మాట్లాడి తాడిచెర్ల 2 బ్లాక్ను సింగరేణి సంస్థకు మంజూరు చేసే విధంగా కృషి చేశానని, ప్రధానమంత్రి సింగరేణి అభివృద్ధిని కాంక్షిస్తూ తాడిచెర్ల 2 బ్లాకును కేటాయించారని ఆయన మనుగురు PKOC2 మైన్ కార్మికులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. నా శాఖకు సంబంధించింది కాబట్టి తప్పకుండా కార్మికుల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి తప్పకుండా ఈ విషయంలో అందరం ఏకతాటిపైన రానున్న రోజుల్లో కష్టపడకపోతే, ఎందుకంటే మనము కోల్ యొక్క క్వాలిటీ మనం పెంచాలి. మనకు తల్లి లాంటిది కంపెనీ బాగుంటేనే మనము మన కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి కంపెనీ సంక్షేమం కోసం కూడా అంకిత భావంతో పనిచేద్దాము. ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం తరఫున, మోడీ గారి తరఫున ఏమి చేయాలన్నా కూడా అన్ని రకాలుగా చేస్తాం.
ఈ కార్యక్రమంలో ఇంకా తెలంగాణ శాసనసభ పక్ష నాయకులు ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నాయకులు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి ఏరియాలో స్థానిక కన్వెన్షన్ హాల్లో జరిగిన సింగరేణి కార్మికుల సమావేశంలో జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతోటే తాడిచెర్ల 2 బ్లాకును కేటాయించడం జరిగిందన్నారు. తాడిచెర్ల 2 బ్లాకు సింగరేణికి లైఫ్ లైన్ వంటిదన్నారు. సింగరేణి భవిష్యత్తును కాపాడే బొగ్గు బ్లాకు ఇదే అని ఆయన పేర్కొన్నారు. 2015లోనే నాటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ను సింగరేణికి కేటాయించారని ఆయన గుర్తు చేశారు. భూపాలపల్లి ఏరియాలో కేటీకే 8 ఇంక్లైన్ కూడా ఆయన సందర్శించి అక్కడి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూడా ఆయన తాడిచెర్ల 2 బ్లాక్ విశిష్టతను కార్మికులకు వివరించారు. రాజకీయాలకు తావు లేకుండా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి తాము కట్టుబడి పనిచేస్తామన్నారు. రామగుండం 1 ఏరియాలో కూడా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి తన పర్యటన కొనసాగించారు. గనుల్లో కార్మికులను కలిసి మాట్లాడారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి తాము పూర్తిగా కంకణబద్ధులమై పనిచేస్తామని, కొత్త బ్లాకు తాడిచెర్ల 2ను కేటాయించడం ద్వారా సింగరేణి జీవితకాలం పొడిగించబడిందన్నారు. అద్భుతంగా ఓ కాలంలో సింగరేణి అంటేనే తెలంగాణకు గౌరవం, సింగరేణి అంటేనే సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం. మన తెలంగాణకే వెళ్ళి తెచ్చేది సింగరేణి. సింగరేణి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక బొగ్గు కంపెనీ సింగరేణి. సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీరాంపూర్ ఏరియాలో కూడా పర్యటించారు. తన పర్యటన సందర్భంగా ఆయన పలు గనులను సందర్శించారు. అక్కడ కార్మికులు, అధికారులతో ముచ్చటించారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి, కొత్త గనుల సాధనకు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సివిల్స్ పరీక్షల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో విజేతలుగా నిలవాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే పథకాన్ని సింగరేణి సౌజన్యంతో ప్రారంభించిన విషయం మీ అందరికీ విదితమే. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రారంభించిన ఈ పథకాన్ని ఈ ఏడాది కూడా అమలు జరుపుతున్నట్లు సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఇటీవల ప్రకటించారు. సింగరేణి సంస్థ సమీపంలోని గ్రామాలు, పట్టణాలకు చెందిన నిరుద్యోగ యువతకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశ శిక్షణలు అందిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల భూపాలపల్లి ఏరియాలో సోలార్ టెక్నీషియన్ ట్రైనింగ్ను కూడా ప్రారంభించారు. దీనిలో అనేక మంది స్థానిక యువకులు శిక్షణ పొందుతున్నారు. రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్ మెయిన్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఒక శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపైన ఈ ఏడాది కూడా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని కొనసాగిస్తున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి జూలై 11వ తేదీన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన తెలంగాణ ప్రాంత అభ్యర్థుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సింగరేణి సంస్థ తరఫున ₹1,00,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తామని ఆయన తెలియజేశారు. గతంలో కూడా ఈ విధంగా ప్రోత్సాహకాన్ని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత అర్హత సాధించిన ప్రతి అభ్యర్థికి ఈ ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేస్తామని ఆయన తెలియజేశారు. మరిన్ని వివరాలకు www.scclmines.com వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. సింగరేణి అందిస్తున్న ఈ ఆర్థిక ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఏడాది మరింత ఎక్కువ మంది తెలంగాణ యువత సివిల్ సర్వీసెస్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలని ఆయన సూచించారు. రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో యువత సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా 2024లో ఈ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈ పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో ఈ పథకం అమలు కాగా 2024లో సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన 140 మంది ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది.
వారిలో 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపైన వారికి కూడా ₹1,00,000 చొప్పున అదనపు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది. వీరి నుంచి 7 సివిల్స్ సర్వీసెస్లో విజేతలుగా నిలిచారు. ఇక గత ఏడాది ఈ పథకం కింద 206 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 50 మంది ఇంటర్వ్యూస్కి ఎంపికయ్యారు. చివరికి 20 మంది సివిల్ సర్వీసెస్లో విజయం సాధించారు. వీరందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని సింగరేణి సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు అందజేయడం జరిగింది. మొత్తం 346 మంది అభ్యర్థులకు ఈ విధంగా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది. ఈ ఆర్థిక ప్రోత్సాహం అందుకున్న ప్రతి ఒక్కరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సివిల్స్లో తెలంగాణ ప్రాంతం నుంచి మరియు మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరవుతున్న తమకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంపై సింగరేణి సంస్థ ఈ విధంగా సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని వారు తమ కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా మేలైన వైద్య సేవలు అందించడం కోసం హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ వైద్యులతో ఏరియా ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఇటీవల మెయిన్ ఆసుపత్రిలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులచే ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సింగరేణి సంస్థ మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులతో ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెల ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఇటీవల కొత్తగూడెంలో సీఎంఓ ఆర్ కిరణ్ రాజ్ కుమార్ సారథ్యంలో జూలై 12వ తేదీన మెడికోవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ వారి చేత కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో ఒక సూపర్ స్పెషాలిటీ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు తమ సేవలు అందించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే రిటైర్డ్ ఉద్యోగులు వైద్య సేవల్ని పొందారు. ఈ సందర్భంగా సీఎంఓ ఆర్ కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికుల, ఉద్యోగుల సంక్షేమం విషయంలో ముందు వరుసలో ఉంటోందని, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏరియాల్లో అందించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంపుల్ని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. కార్డియాలజీ విభాగంలో 32 మంది, న్యూరాలజీలో 26 మంది, గ్యాస్ట్రో ఎంట్రాలజీలో 8 మంది, మొత్తం 66 మంది ఈ క్యాంపులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని అందుకున్నారు. అడిషనల్ సీఎంఓ శ్రీమతి ఉషా పర్యవేక్షణలో ఈ క్యాంపును నిర్వహించారు. హెల్త్ ఆఫీసర్ శ్రీమతి డి లలిత, మెయిన్ ఆసుపత్రి ఉద్యోగులు, ఇతర సిబ్బంది సహకరించారు. ఇటువంటి క్యాంపు నిర్వహణ పట్ల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. సింగరేణి సంస్థ సమీప గ్రామాలు, పట్టణాలకు చెందిన నిరుద్యోగ యువతకు అనేక ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు ఇస్తోంది. ఈ విధంగా శిక్షణ పొందిన అనేక మంది తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారు. భూపాలపల్లి ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఇటీవలనే డ్రోన్ టెక్నాలజీలో శిక్షణ కార్యక్రమాన్ని అందించి సర్టిఫికెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. తాజాగా ఇదే సెంటర్లో సోలార్ టెక్నీషియన్ శిక్షణ కార్యక్రమాన్ని జూలై 13వ తేదీన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సమీప గ్రామాలకు చెందిన యువకులు దీనిలో శిక్షణ పొందనున్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇందులో సోలార్ ఎనర్జీకి విశేషమైన ప్రాధాన్యత ఉందన్నారు. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ సేవలు, ఇన్స్టాలేషన్ రంగాల్లో నైపుణ్యం గల టెక్నీషియన్స్కు చక్కటి అవకాశాలుంటాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సోలార్ టెక్నీషియన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సోలార్ ప్యానెళ్ల అమరిక, నిర్వహణ, లోపాల గుర్తింపు, మరమ్మతులు, ఇన్వర్టర్ వ్యవస్థలు, విద్యుత్ భద్రతా ప్రమాణాలు, సాంకేతిక అంశాలపైన సమగ్రమైన శిక్షణ ఉంటుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓడిజిఎం కృష్ణప్రసాద్, వీటీసీ మేనేజర్ నజీర్, అసిస్టెంట్ మేనేజర్ మహేష్, ట్రైనర్ జయంత్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో జైపూర్ మండలంలోని ఎల్కంటి గ్రామంలో గల గ్రామ పంచాయతీలో ఈ నెల 12వ తేదీన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 59 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
అలాగే ఎస్టీపీపీ ఉద్యోగులు మరియు సిఐఎస్ఎఫ్ సిబ్బందికి మరియు వారి పిల్లల కోసం ఉచిత పిల్లల మరియు చర్మ వ్యాధుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో అవని హాస్పిటల్ మంచిర్యాల పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రఘువంశీ మరియు చర్మ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ రోజిత పాల్గొన్నారు. ఇందులో 50 మంది పిల్లలు మరియు 70 మంది చర్మ వ్యాధి గ్రస్తులకు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ జీఎం శ్రీ నరసింహరావు, డిస్పెన్సరీ డాక్టర్ జానకి, రిటైర్డ్ డాక్టర్ ప్రభాకర్ ఇంకా ఇతర అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇల్లందు ఏరియాలోని JKOC5లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీ వై లక్ష్మీ నరసయ్య కుమార్తె కుమారి వై శ్లోకారెడ్డి NCWA ఆధ్వర్యంలో NIT ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం సాధించి మెరిట్ స్కాలర్షిప్కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వీసం కృష్ణయ్య ఆమెకు 16,000 రూపాయల మెరిట్ స్కాలర్షిప్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా GM ఆమెను అభినందిస్తూ ఉన్నత విద్యలో మరింత ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఉద్యోగుల పిల్లల విద్యాభివృద్ధికి సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SO2 GM శ్రీ రామస్వామి, DGM పర్సనల్ శ్రీ అజ్మీరా తుకారాం, ఏరియా ఇంజనీర్ శ్రీ లక్ష్మణమూర్తి, JKOC5 మేనేజర్ శ్రీ పులి పూర్ణచంద్రరావు, సేఫ్టీ ఆఫీసర్ శ్రీ శివప్రసాద్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ శివవీర కుమార్, క్లర్క్ రవితో పాటు ఇంకా ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. మందవారి ఏరియాలోని KK ఓపెన్ కాస్ట్ మైన్లో కన్వేయర్ ఆపరేటర్గా పనిచేస్తున్న శ్రీ డి రవీందర్ కుమారుడు ప్రవీణ్ కుమార్ ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో విజయం సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్ రాధాకృష్ణ ప్రవీణ్ కుమార్తో పాటు ఆయన తండ్రి రవీందర్ను ఏరియా GM కార్యాలయంలో షాల్వాతో ఘనంగా సత్కరించారు. సాధారణ సింగరేణి కార్మికుడి కుమారుడు DSPగా ఎంపిక కావడం గర్వకారణమని, ప్రవీణ్ కుమార్ తన సేవా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఉత్తమ సేవలు అందించాలని కోరారు. సింగరేణి కార్మికుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని కోరారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.